వాతావరణంలో ధూళి కాలుష్యం పెరిగిపోయింది. పట్టణాల్లో అది మరింతగా ఉంది. సో లాన్సెంట్ రీసెంట్ సర్వే ప్రకారము ఆల్మోస్ట్ ఒక 18 లక్షల మంది కేవలం ఈ ధూళి కాలుష్యంతోనే ముందే మరణిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ ధూళి కాలుష్యం నుంచి, ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణ కాలుష్యం అన్నది ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఈ హై పొల్యూటెడ్ సిటీస్, ఈ మెట్రో సిటీస్లో మనం 10 సంవత్సరాలు ఉంటే అది సిగరెట్ తాగడంతో సమానం అయిపోతున్నది. అంటే సిగరెట్ తాగని వాళ్ళకు కూడాను సిగరెట్ తీసుకుంటే వచ్చేటువంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు సిఓపిడి, క్యాన్సర్, ఇవన్నీ కూడా. సో అందుకని ఏంటంటే ఇది మన అందరం సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం అండి. మనల్ని మనం ఎట్లా కాపాడగలుస్తాము అంటే, ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు, మాస్క్. బయటకు వెళ్ళినప్పుడు పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మటుకు మనం మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ. సెకండ్ థింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎయిర్ ప్యూరిఫైయర్స్తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రూమ్లో పని చేయవు. ఓన్లీ క్లోజ్డ్ రూమ్స్. ఇప్పుడు మనం కిటికీలు, డోర్లు తెరుచుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ మనం పెట్టుకుంటే గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో గాలి ప్యూరిఫై అనేది అవ్వదు. చిన్న ఆఫీస్ క్యాబిన్స్, ఎక్కడైతే మనకు ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండదు బయట నుంచి లోపలికి, అలాంటి ప్లేసెస్లో మటుకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ పనిచేస్తాయి. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టుకున్నంత మటుకు నేను మొత్తం మంచిగా అయిపోతున్నానని కాదు. అన్ని ఊర్లలో కూడాను రోజులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ టైంలో ఈ PM 2.5 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నది ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకు పీక్ ట్రాఫిక్ అవర్స్లో పీక్ పొల్యూషన్. సో మనం ఆ టైంలో మనం వీలైతే బయటికి వెళ్ళకుండా ఉండడం. సెకండ్ థింగ్, ఎక్సర్సైజెస్. ఈ మధ్యకాలంలో కొంతమంది రోడ్ పైన జాగింగ్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. జాగింగ్ అన్నది చాలా మంచిది అండి. కాకపోతే పొల్యూటెడ్ ఏరియాస్లో జాగింగ్ చేయకూడదు. మనం జాగింగ్ చేసినప్పుడు 3 సార్లు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం. సో మనం కాలుష్యమైనటువంటి ఏరియాలో మనం జాగింగ్ చేస్తే ఇంకా 3 సార్లు ఎక్కువ మనం పొల్యూషన్ పీల్చేసుకుంటున్నాం. ఇంకొక చిన్నది ఏంటంటే, ఇక్కడ ఇల్లు మనం సెలెక్ట్ చేసుకునే హౌస్, ఇది కూడా లాస్ట్ 10 years చాలా స్టడీస్ జరిగినాయి. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంటే మనకు లంగ్స్కి సంబంధించిన జబ్బులు అంత తక్కువ వస్తాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నది మెయిన్ రోడ్కి ఎంత దూరం అయితే మన లంగ్స్ అంతా సేఫ్ గా మనం ఉంచుకోవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.